హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బుజ్జమ్మ ఈట్స్. నేను ఇవాళ మీకు మా ఇంటికి రైట్ ఆపోజిట్లో ఒక శివాలయం ఉంటుంది. సో అది నేను చూపించబోతున్నాను. ఇది చాలా ఎప్పటి నుంచో ఉంది, మా నానమ్మ వాళ్ళ కాలం దగ్గర నుంచి ఉంది ఈ శివాలయం అయితే. సో ఇవాళ నాతో పాటు మీరందరూ కూడా ఈ శివాలయం చూడండి. సో ఇట్లా మనం ఈ శివాలయంలోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఇట్లా ఉంటుంది. లైక్ మనం హోమాలు యజ్ఞాలు అవేమన్నా చేసుకుంటారు కదా, సో అది చేయాలంటే ఆ ప్లేస్ అనమాట. అక్కడ చేసుకుంటారు అందరూ పూజలు కానీ అవి. అండ్ ఇది ఎంటర్ అయ్యాక ఇది స్ట్రైట్. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ నవగ్రహాల గుడి ఉంటుంది. ఆ నవగ్రహాలకి ముందు జస్ట్ ఇట్లా లైక్ ఒక ఆఫీస్ లాగా అట్లా ఉంటుంది. ఇదేంటంటే లైక్ బయటికి వస్తాం కదా ఆ స్టెప్స్. సో ఇది ధ్వజస్తంభం దగ్గర బయట పైన చూడండి విగ్రహాలు ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి ధ్వజస్తంభం దగ్గర నుంచి అయితే అదిగోండి లోపలికి వ్యూ అలా దేవుడు అట్లా కనిపిస్తాడు అన్నమాట. సో ఇప్పుడు మనం అదిగోండి ధ్వజస్తంభం చూడండి. సో మనం ఒక ప్రదక్షిణం అయితే చేద్దాము. నేను ఈ టెంపుల్కి ఎవ్రీడే వస్తాను, లైక్ ఎక్సెప్ట్ ఫర్ దోస్ డేస్. అండ్ ఎప్పుడైనా హెల్త్ బాగోకపోయినా కుదరకపోయినా తప్ప, లేకపోతే దిస్ విల్ బీ మై బేసిక్ రొటీన్. సో ఇక్కడ మనకి ప్రదక్షిణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి మనం తీసుకొచ్చిన ఫ్లవర్స్ అన్నమాట దేవుడికి. మనం ఇప్పుడు ఫ్లవర్స్ తీసుకొని లోపలికి వెళ్దాం దేవుడి దగ్గరికి. సో ఫస్ట్ ఇలా కొన్ని ఫ్లవర్స్ నేను హనుమంతుని దగ్గర అయితే పెట్టాను. పెట్టిన తర్వాత అప్పుడు లోపల శివుని దగ్గరికి వెళ్దామని చెప్పని అనుకున్నాం. నేను మా చెల్లి వెళ్ళామన్నమాట టెంపుల్ దగ్గర. సో నేను అలా పెడుతుంటే మా చెల్లె నన్ను వీడియో తీసింది. థ్యాంక్ యూ చెల్లాయి. ఇక్కడ రోజెస్కి ఏంటంటే కాడలు ఉన్నాయి. సో అందుకని ఆ కాడలు తీసి పెట్టేటప్పటికి నాకు కొంచెం టైం పట్టింది. నేను జనరల్లీ ఈయన దగ్గర 5 times జై హనుమాన్ అండ్ 5 times జై శ్రీరామ్ అని చెప్పి మనసులో అనుకుంటాను. 5 అనేది నా బర్త్డే డేట్ అనమాట. సో నాకు ఎందుకో అట్లా లక్కీ అనిపిస్తుంది. ఆల్సో హనుమాన్ అంటే సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్ కదా. సో లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అండ్ ఆబ్స్టికల్స్ వచ్చినా సరే అవన్నీ ధైర్యంగా ఫేస్ చేసే స్ట్రెంగ్త్ నాకు ఇమ్మని కోరుకుంటాను. ఆల్సో నేను ఎవ్రీడే జిమ్కి వెళ్తాను కదా, సో జిమ్లో ఎటువంటి మేజర్ ఇంజరీస్ అవ్వకూడదని. అండ్ ఎప్పుడైనా బాగా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు ఒక్కసారి మనసులో జై హనుమాన్ అనుకొని లిఫ్ట్ చేస్తాను. సో లక్కీగా ఇప్పటిదాకా ఎప్పుడు అలా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినా ఆయన దయ వల్ల నాకు ఎటువంటి ఇంజరీ అవ్వలేదు. నేను ఫ్లవర్స్ పెట్టేశాను, చూడండి బాగున్నారు కదా ఫ్లవర్స్ పెట్టాక. అండ్ హనుమాన్ అయితే మనకి శివుడికి ఆపోజిట్లో ఉంటారనమాట, ఇందాక చూపించాను కదా. ఎవ్రీ మార్నింగ్ మనకి ఇలా అభిషేకాలు ఉంటాయన్నమాట పంచామృతాలతో, కోకోనట్ వాటర్తో, ఇంకా మన ఫ్రూట్ జ్యూసెస్, షుగర్ కేన్ జ్యూస్ అవన్నీ తీసుకెళ్ళచ్చు. అన్నిటితో అభిషేకాలు చేస్తారు. మార్నింగ్ 11-11:30 అరౌండ్ వరకు ఉంటాయి అభిషేకాలు. అంటే మండే అయితే, నార్మల్ డేస్లో అయితే ఇంకా కొంచెం త్వరగానే అయిపోతాయి అన్నమాట. ఇది వచ్చేసి అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత అనమాట. ఇట్లా అభిషేకాలంతా అయిపోయాక మళ్ళీ నీట్గా ఇట్లా వాష్ చేసేసి మనకి అలంకరణ చేస్తారు. చూడండి అదిగోండి విభూది రాస్తున్నారు కదా. విభూతితో అంతా నీట్గా చక్క అలంకరణ అయిపోయిన తర్వాత ఇట్లా కుంకుమ బొట్టు పెడుతున్నారు అక్కడ పంతులు గారు, చూడండి.
ఇక్కడ చూడండి మనం తీసుకెళ్ళాం కదా ఆ ఫ్లవర్స్తో ఎంత బాగా అలంకరణ చేస్తున్నారో. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, లైక్ మనం తీసుకెళ్ళిన ఫ్లవర్స్ అట్లా పెట్టి చేస్తుంటే. ఇక్కడ చూస్తే ఫైనల్గా మనకి అలంకరణ అయితే అయిపోయిందనమాట. అదిగోండి పైన తమలపాకులు కూడా పెట్టేశారు కదా. సో అదిగోండి కంప్లీట్ అలంకరణ. అండ్ అలంకరణ అయ్యాక ఇదిగోండి ఇట్లా దేవుడికి హారతి ఇచ్చేస్తారు. ఇది అలంకరణ మొత్తం కంప్లీట్ అయ్యాక చూడండి, బాగున్నారు కదా. సో నాకు ఎప్పుడన్నా మనసు బాగాలేనప్పుడు, లేదా ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిసైడ్ వాట్ టు డూ, ఆర్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లో, సో ద ఫస్ట్ థింగ్ దట్ ఐ డూ ఈజ్ ఐ విల్ జస్ట్ గో టు దిస్ టెంపుల్. అట్లా నాకున్న ప్రాబ్లమ్స్ అని ఒక 1 minute అట్లా కూర్చుంటే టెంపుల్లో ఎందుకో నాకు అలా దేవుణ్ణి చూస్తూ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆల్సో ఇంకా అట్లా కళ్ళు మూసుకొని నా ప్రాబ్లమ్స్ అన్నీ ఆయనకి చెప్పుకుంటాను. ఏదో ఇన్స్టెంట్గా మిరకిల్స్ జరిగిపోతాయని కాదు, బట్ ఏంటంటే నాకు ఒక ధైర్యం వస్తుంది, లైక్ ఆయన ఉన్నారు చూసుకుంటారన్న ధైర్యం అనమాట. ఈవిడ చౌడేశ్వరి అమ్మవారు, అక్కడ దేవత అనమాట, పార్వతీదేవి. సో ఇవేంటంటే గుడికి వెనకాల ఇట్లా పెయింటింగ్స్ ఉంటాయి. సో బాగుంది కదా పెయింటింగ్స్ అని చెప్పి మీరు చూస్తారని మీకోసం నేను ఇది కూడా పిక్ తీశాను. ఆల్సో ధ్వజస్తంభానికి మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇదిగోండి ద్వాదశ జ్యోతిర్లింగాలు అని చెప్పి ఇట్లా ఉంటుంది. లైక్ ఆ జ్యోతిర్లింగాలు అండ్ ఆ జ్యోతిర్లింగాల ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ప్లేసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట దీని మీద. ఇది కూడా చాలా బాగుంటుంది బయట చూడటానికి. అండ్ ఒక శివాలయానికి ఉండాల్సినది కదా, లైక్ ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్లేసెస్ అండ్ నేమ్స్. ఇక్కడ గుడి లోపల నుంచి చూసినట్టయితే రైట్ సైడ్కి మనకి అక్కడ రావి చెట్టు అవి ఉంటాయి. రావి చెట్టు పక్కనే మనకి ఇలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారనమాట, చూడండి. అండ్ ఒక చిన్న శివలింగం కూడా ఉంటుంది. ఇది నేను మా చెల్లి వెళ్ళామని చెప్పాను కదా, సో అది మాకు ఇచ్చిన ఫ్లవర్స్ అండ్ ప్రసాదం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ మినీ వ్లాగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భుజమ్మ ఈట్స్.